అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లుగానే డ్రాగన్ పై సుంకాల బాంబులు విసిరారు. తన హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో తాజాగా ఆ దేశంపై భారీ స్థాయిలో మరోసారి సుంకాలు విధించారు. దీంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104% చేరాయి. ఇవాళ్టి నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు ట్రంప్ సర్కార్ వెల్లడించింది. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. డ్రాగన్ దేశంపై భారీ సుంకాలతో అగ్రరాజ్యం విరుచుకుపడింది. చైనా వస్తువులపై దిగుమతి సుంకాల్ని ట్రంప్ సర్కార్ 104% పెంచింది. పెంచిన సుంకాలు ఇవాళ్టి నుంచే అమల్లోకొస్తాయని శ్వేతసౌధం ఓ ప్రకటన చేసింది. తొలుత ట్రంప్ విధించిన 34% ప్రతీకార సుంకాలకు బదులుగా చైనా కూడా అంతే మొత్తంలో సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. చైనా చర్యపై తీవ్రంగా స్పందించిన ట్రంప్ అదనపు సుంకాల్ని వెనక్కి తీసుకోవాలన్నారు. అందుకు మంగళవారం వరకు గడువిచ్చారు. లేదంటే ప్రతీకార సుంకాల తీవ్రత మరింత పెరుగుతుందని ట్రంప్ గర్జించారు. అందుకు ఏమాత్రం వెరువని చైనా తమ సొంత ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా చివరి వరకు పోరాడతామని స్పష్టం చేసింది. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే చైనాపై ప్రతీకార సుంకాల్ని మరో 50% పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో చైనా వస్తువులపై అమెరికా సుంకాలు 104% పెరిగాయి. వారం వ్యవధిలోనే చైనాపై అమెరికా సుంకాలు 10 నుంచి 104% చేరాయి. గత నెల వరకు చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై అగ్రరాజ్యం 10% సుంకం విధించేది. ఏప్రిల్ 2న చైనాపై ప్రతీకార సుంకాల్ని మరో 34% పెంచడంతో 44% చేరాయి. ఆ తర్వాత మరో 10% నాన్ రెసిప్రోకల్ టారిఫ్ వసూలు చేస్తున్నట్లు శ్వేతసౌధం ప్రకటన చేసింది. దీంతో చైనాపై అమెరికా సుంకాలు 54% పెరిగాయి. తాజాగా ప్రతీకార సుంకాల్ని తగ్గించనందుకు అదనంగా మరో 50% విధించడంతో చైనా వస్తువులపై టారిఫ్లు 104% ఎగబాకాయి.